ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమగల నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన వాక్యము ఎవడు గైకొననో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమ ఎవరిలో నిలిచి ఉంటుంది? దేవుని ప్రేమ ఎవరిలో సంపూర్ణంగా ఉంటుంది అంటే ఇక్కడ చక్కటి ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము ప్రకారముగా నడుస్తారో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందండి. ఈ రోజున చాలామంది లోక ప్రేమ కోసము ప్రాకులాడేవారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి చక్కటి పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. మనిషికి కావలసిన సృష్టి యావత్తును తయారు చేయించాడు. అంతేకాకుండా మనిషికి కావలసిన చక్కటి రక్షణ, విమోచన అనుగ్రహించున్నాడు తన ప్రియ కుమారుని ద్వారా. ప్రియమైన వల్లరా, దేవుడు తన ప్రజలందరినీ కూడా, ఈ లోకమంతటిని కూడా ఎంతగానో ప్రేమించాడు. కావున ఆ దేవాది దేవుణ్ణి కూడా ప్రేమించేవారిగా ఉండాలి. ఇక్కడ నాలో దేవుని ప్రేమ ఉంది, నాలో దేవుని ప్రేమ ఉంది అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారిలో ఆ ప్రేమ నిజముగా ఉందా లేదా, అది పరిపూర్ణంగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మరి దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకుంటున్నారో వారిలో దేవుని ప్రేమ నిలిచి ఉంటుందండి. చాలా సింపులే. కావున ఒక్కసారి ఆలోచించండి. వాక్యాన్ని వినువారు మాత్రమే కాదు, వాక్యాన్ని చదివేవారు మాత్రమే కాదు, వాక్యాన్ని ప్రకటించేవారు మాత్రమే కాదండి, వాక్యాన్ని విని ఆ ప్రకారం నడిచేవారిలో దేవుని ప్రేమ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, దేవుని ప్రేమే కలిగి ఉండాలా? ఎందుకు అంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఏ ప్రేమకైనా ఒక అంతము ఉండొచ్చేమో, కానీ దేవుని ప్రేమకు అంతము లేదండి. దేవుని ప్రేమ మరణమంత బలమైనదండి. ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా ఎడబాపలేరు. కానీ కొంతమంది ఆయన ప్రేమలో లోతుగా నాటుకుంటారు, మరి కొంతమంది ఆయన ప్రేమలోంచి వెళ్ళిపోతూ ఉంటారండి. కావున దేవుని ప్రేమలో నిలిచేవారిగా ఉండాలి. అలా నిలవాలి అంటే చేయవలసిన పని ఆయన వాక్యములను గైకొనాలి, ఆ వాక్యము ప్రకారముగా నడవాలి. ఏమైతే దేవుడు మాట్లాడుతున్నాడో, ఏమైతే మనకు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞల ప్రకారముగా, ఆయన వాక్కుల ప్రకారముగా మనం నడిచేవారిగా ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.